కలహప్రియులు కానే కాదు. గొడవ పడ్డం. ఓ ఆత్మీయుడుకుండే మనస్తత్వం ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆత్మీయులు కలహప్రియులు కానే కాదు. గొడవ పడ్డానికి కాళ్ళు దువ్వడం, జగడాలాడడం, గిల్లి కజ్జాలకు దిగడం, ఇది సాధారణంగా ఆత్మీయులలో కనిపించే లక్షణం కాదు. బైబిల్ సెలవిస్తుంది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. భార్యాభర్త నా దగ్గరికి వచ్చి వారి కుటుంబంలో సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. భార్య అంటుంది, నా భర్త అస్సలు ఆత్మీయుడు కాదన్నా, దేవుడు అంటే లెక్కలేదన్నా, దేవుడు అంటే భయం లేదన్నా, ఎలా పడితే అలా మాట్లాడతాడన్నా, మందిరానికి రమ్మంటే రాడన్నా, కలిసి ప్రార్థన చేద్దామంటే చేయడన్నా, ఈ మనిషితో అసలు నేను కాపురం చేయలేకపోతున్నానన్నా, నా వల్ల కాదన్నా అంటుంది. నా భర్త వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుందన్నా, అసలు మాట్లాడబుద్ధి కావట్లేదు. సరే తల్లి, ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తావా? చెప్పండి అన్నా, మీ ఇద్దరిలో మంచి ఆత్మీయులు ఎవరు? నేనేనన్నా. ఇప్పుడు నువ్వే మంచి ఆత్మీయురాలువా? అవునన్నా, నేనే ఆత్మీయురాలనన్నా. మందిరం కూడా రాడని మనిషి. సరేనమ్మా, నువ్వు ఆత్మీయురాలువి కాబట్టి నేను నీ భర్తకి చెప్పడం కంటే నీకు చెప్తే బెటర్ అమ్మా. నాకు కాదన్నా చెప్పాల్సింది మీరు. ఈయన చెప్పండి ముందు. అసలు ఎవరు చెప్పాలి? ఈయన చెప్పండి, మీరు నాకు చెప్పండి. మాట వినేవాళ్ళకు చెప్పాలంటారా, మాట వినని వాడికి చెప్పాలంటారా? చెప్పండి, గట్టి చెప్పండి. మంచోళ్ళకి చెప్తే వింటారు, చెడ్డోళ్ళు చెప్తే వింటారా అండి? ఆ సహోదరి తేల్చేసింది ఏమని, భర్త మొగుడే మంచోడు కాదు, ఆమె చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు నేను ఎవరు చెప్పాలి? మంచోళ్ళకి చెప్పాలా లేకపోతే చెడ్డోడు చెప్పాలా? ఎడు చెప్పండి. చెడ్డోడు చెప్తే వింటాడా? వినడు. కాబట్టి నేను అడిగాను, అమ్మ నువ్వు చాలా ఆత్మీయురాలు కదా? అవునన్నా, నేను ఆత్మీయురాలన్నా. బైబిల్లో ఏముందంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అంటే ఇప్పుడు నీ కుటుంబంలో సమాధానం కావాలన్నా, నీ కుటుంబంలో ప్రశాంతత కావాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? అమ్మ నీ చేతిలోనే ఉంది. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు అని అంటే దీవించబడిన వారు. ఇంగ్లీష్లో ఏముందంటే, బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ బ్రింగ్ పీస్ ఆర్ యాడ్ పీస్ ఆర్ సీక్ పీస్. సమాధానపరచువారు ధన్యులు అంటే వారు దీవించబడిన వాళ్ళు. వింటున్నారా? సమాధానపరచటము అనేది అందరికీ సాధ్యం కాదు, కొందరికి మాత్రమే సాధ్యము. ఎవరు ఆ కొందరు అని అంటే, దేవుని చేత, చెప్పండి, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత దీవించబడిన వారికి మాత్రమే సాధ్యం. బైబిల్ సెలవిస్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఆ సహోదరితో ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు ఆత్మీయురాలు కాబట్టి నీ కుటుంబంలో సమాధానం ఉండాలి అని అంటే అది నీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో ఏముందన్నా, ఈ దుర్మార్గుడితో కాపురం మళ్ళీ మొదలుపెట్టింది. అప్పుడు చివరిన ఒక మాట అడిగాను, మీరేమనుకోకండి, మీ ఇద్దరిలో ఎవరికి నోరు ఎక్కువ అని అడిగాను. అంటే ఉత్తినే నోరు పడేసుకునే తత్వం ఎవరికి ఉందో ఒకసారి చెప్తారా అని అంటే, పాపం భర్త ఏమని అంటాడు, నా నోరు సరైనది కాదండి అని అంటాడేమో అనుకున్నాను నేను. కానీ విచిత్రం ఏమిటాయా అంటే, భర్త ఏమీ మాట్లాడక మునిపే భార్య ఏమందంటే, నా నోరే కొంచెం ఎక్కువ అన్నా. మళ్ళీ తల సిగ్గు ఒకటి, మళ్ళీ ఏమిటి, కొంచెం నాకే నోరు ఎక్కువ అన్నా. ఓహో, ఇవి కొంచెం ఆత్మీయత ఎక్కువ, దాంతోపాటు ఇంకేం ఎక్కువ అంట, కొంచెం నోరు కూడా ఎక్కువ అంట. ఉన్నారా మన మధ్య అలాంటి సిస్టర్స్ ఎవరైనా? అమ్మ నువ్వు చాలా ఆత్మీయురాలివి, అలాగే చాలా గయ్యాలివి. ఇది ఎలా సాధ్యం అండి? ఏమో కొంతమందికి సాధ్యమవుతుంది. అడుగుతున్నాను, మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆత్మీయురాలివి అయినట్లయితే మరి నీకు నోరు ఎందుకు ఎక్కువ ఉంది? ఎందుకు నువ్వు నోరు తెరిస్తే ఆవేశపడిపోతూ ఉంటావు, నోరు తెరిస్తే కోప్పడిపోతూ ఉంటావు? భర్త ఒక్క మందిరానికి రావటం లేదు అనే ఒక నెపంతో
భర్తను ఆడిపోసుకుంటున్నావు కానీ మందిరానికి వస్తున్నటువంటి నీలో ఉన్న మార్పు ఏమిటి? సహోదరుడా, వింటున్నావా? నీ భార్య మందిరానికి రావట్లేదు, నువ్వు వస్తున్నావు మందిరానికి. మరి మందిరానికి వస్తున్నా నువ్వు సాధించింది ఏమిటి? మందిరానికి వస్తున్నా నీలో ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మీయత ఏమిటి? ఆ రోజు ఆ సహోదరి నేనే ఆత్మీయురాలనన్నా అని చెప్పింది. 2, నాకే కొంచెం నోరు ఎక్కువ అన్నా అని కూడా అంది. ఇది ఎంతవరకు మనలో అనేక మందికి వర్తించదు ఒకసారి ఆలోచించండి. సహోదరులో ఆలోచించు. నువ్వే పొద్దుస్తమా మందిరానికి వెళ్దాం అని అంటావు. నువ్వే పొద్దుస్తమాను మందిరం అంటావు, ఆత్మీయత అంటావు, ప్రార్థన అంటావు, భార్యనేమో చావుగొట్టేస్తావు. ఇష్టం వచ్చినట్టుగా భార్యను హింసిస్తావు, బాధిస్తావు, వేధిస్తావు, విసిగిస్తావు, నరకం చూపించేస్తావు. మళ్ళీ ఆదివారం వస్తే త్వరగా బయలుదేరు అని చెప్పి మందిరానికి హడావుడి చేసేస్తావు. అడుగుతున్నాను, నీ ఆత్మీయతకు అలాగే నువ్వు చేసేటటువంటి పనులకు ఏమైనా పొంతనుందా? ఒక్కసారి ఆలోచించు. సమాధానపరచు వారు ఎవరయ్యా తెలుసా? దేవుని కుమారులు. ఆ రోజు ఆ సహోదరితో ఒక మాట అన్నాను, అమ్మా నీ భర్త దుర్మార్గుడు అంటున్నావు కదా, ఆ దుర్మార్గుడు అయినటువంటి ఆ భర్తకు చెప్పడం కంటే నువ్వు ఆత్మీయురాలు కదా, నీకు చెప్పటమే సులభం అమ్మా. నీ ఇంట్లో సమాధానము నీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో ఏముందన్నా? బైబిల్లో ఉంది. మరి ఏముంది బైబిల్లో? సమాధాన పరుచువారు ఎవరు? ధన్యులు, వారు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు.